పర్యటన ఏర్పాట్లపై చర్చించుకున్నారు. ఇప్పటికే మోడీ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ఉన్నతాధికారులు కసరత్తు చేపట్టారు. మరోవైపు భద్రతా ఏర్పాట్లను ఎస్జీపీ బృందం పర్యవేక్షిస్తుంది. మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రధాని అమరావతి సందర్శించున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర. ప్రధానంగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత వైభవంగా, అట్టహాసంగా నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇదే నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోడీ రెండోసారి తరలి రానున్నారు. సో ఈ పర్యటనను పూర్తిగా విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మరోవైపు 6 మంత్రులతో కూడినటువంటి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు చేపట్టింది. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్, అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, భూగర్భ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శాఖకు సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్, ఈ 6 మంది కూడా ప్రధాని మోడీకి సంబంధించి పూర్తిగా పర్యవేక్షణ చేయనున్నారు. మరోవైపు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ పూర్తిగా ప్రధాని మోడీ పర్యటనను పర్యవేక్షించి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పటికి కూడా ఆదేశాలు ఇవ్వనున్నారు. మరోవైపు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా కంప్లీట్ గా కూడా ఏదైతే వివివిఏలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు అలాగే వచ్చేటటువంటి వారికి సంబంధించినటువంటి పూర్తి భద్రత పైన కూడా పోలీసులతో సమీక్షా సమావేశం చేస్తున్నారు. అంటే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ గా ప్రధాని మోడీ పర్యటనకు నోడల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి వీర పాండ్యన్కి విధులు అప్పచెప్పారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రధాని పర్యటన ప్రస్తుతం సచివాలయం వెనకాల సుమారుగా 150 ఎకరాల్లో ఏర్పాట్లు అయితే శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడంతా కూడా 3 గ్యాలరీలను ఏర్పాటు చేస్తారు. దగ్గర ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్ని జిల్లాల నుంచి 5 లక్షల మంది హాజరవుతారని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తోంది. ఇప్పటికే 3 గ్యాలరీలను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా హెలికాప్టర్ సభాస్థలికి చేరుకోనున్నారు. సభాస్థలి వద్ద 4 హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేశారు. మరోవైపు ప్రధాని మోడీ పర్యటన కూడా ఆద్యంతం పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య